హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో మా అన్నయ్య వాళ్ళది పెళ్ళయింది కదా! 16 రోజుల పండుగ అనమాట ఈరోజు. సో మా వదినకి కొత్త తాడు మార్చే కార్యక్రమం అయితే ఈరోజు జరగబోతుంది. మేమందరం మా ఇంట్లో ఉన్నాము. అన్నయ్య వాళ్ళు తను రెంట్‌కి తీసుకున్న హౌస్‌లో అన్నయ్య, అమ్మ, నాన్న అక్కడున్నారు. సో మేము సో ఇప్పుడు మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము. అక్కడికెళ్ళిన తర్వాత తాడు మార్చడం అది జరుగుతుంది. సో లెట్స్ గో. ఇంక బావ ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాడు. సో ఇంక క్యాబ్ కూడా వచ్చేసింది. మొదటిసారా? ఎప్పుడు మొదటిసారి ఇది? ఇంతకు ముందు మొదటిసారి వెళ్తున్నామంట మా అన్నయ్య ఇంటికి. మొన్న అంటే మీరు మొన్న ఏంటి వాళ్ళు పాలు పొంగించుకున్నారు అంతే. మొదటిసారి వెళ్ళినట్టు కానీ కాదా? మనం విడిగా మళ్ళీ మొదటిసారి వెళ్తాం. సరే, ఇప్పుడు నీకు బ్యాండ్ బాజాతో వెల్కమ్ చెప్పమంటావా? చెప్పాలి మరి. ఫోన్ చేసి చెప్తాను. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 కొత్త వస్తువులు అయితే ఉన్నాయి. ఏంటో చూసేద్దాం రండి. సో వాళ్ళు ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ కూడా తీసేసుకున్నారు. మొన్న పాలు పొంగించుకున్న తర్వాత మేము అలా ఇంటికి వెళ్ళిపోయాం కదా! ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ అవి చూసారంట. ఇంకా బాగున్నాయని చెప్పేసి ఇంకా ఆ రోజే తీసేసుకున్నారు. ఫ్రిడ్జ్ అయితే డబల్ డోరే తీసుకున్నారు. ఇంకా మళ్ళీ మళ్ళీ మార్చుకోవడం కాదు, ఒకేసారి కొంచెం మంచిగానే తీసేసుకుందాము అని చెప్పేసి ఇంకా డబల్ డోర్ తీసుకున్నారు. ఫ్రిడ్జ్ కూడా బాగుంది. ఇంకా ఆల్రెడీ కొన్ని వస్తువులు అయితే కొన్ని పెట్టారు. చీజ్, సాసెస్, ఐస్ క్రీమ్స్ అలాగా ఆల్రెడీ పెట్టి ఫ్రిడ్జ్లో అయితే మా వదిన కొంచెం సర్దేసింది. ఇంక ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ తీసుకున్నారు. మా పెద్దమ్మ ఏం చేసిందంటే నార్మల్గా కట్నం కింద డబ్బులు చదివించడం అలా కాకుండా ఇంట్లో పనికొస్తుంది, మా అన్నయ్య కొత్త కాపురం స్టార్ట్ చేస్తాడు ఎలాగో అని ముందే తెలుసు కాబట్టి ఇంట్లోకి యూజ్ అయ్యేలాగా ఒక వస్తువు ఇద్దామని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ కోసం ఒక 30,000 ఇచ్చేసింది అనమాట. వాషింగ్ మిషన్ కొనుక్కోండి అని. ఇంకా ఆ డబ్బులతో వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నారు. ఇంకా మా అన్నయ్యకి వచ్చిన గిఫ్ట్స్లో ఒకటి క్లాక్. ఆ క్లాక్ కూడా గోడ మీద అలా ఫిట్ చేసుకున్నారు. ఇంకా వెనకాలేమో గ్రాసరీస్ అవి ఇంకా మొత్తం చాలా సర్దుకోవాలి. ఇంకా వాళ్ళు కూడా స్లోగా మా వదిన కొన్ని అలా సర్దుకుంది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళేమో కొంచెం వంటలోకి దిగారు. అప్పటికే ఆల్రెడీ రసం అయిపోయింది. సో ఇంకా రసం పెట్టేశారు పక్కన పెట్టి. ఇంకా ఆ రోజు మెన్యూ వచ్చేసి చికెన్, మటన్ అని అనుకున్నారు. ఇంకా అప్పుడే మేము కూడా అప్పుడే జస్ట్ వెళ్ళామన్నమాట. ఇంకా స్లోగా కొన్ని పనులు ముందుగా ఈ తాడు మార్చడం అది అయిపోయిన తర్వాత ఇంకా టోటల్గా వండుదామని చెప్పి మీ చికెన్, మటన్ అన్ని కడిగి పక్కన పెట్టుకున్నారు. ఇంకా కొన్ని సామాన్లు ఇంకా అలా షెల్ఫ్లో సర్దారు. ఏం వండుతున్నారండి ఈరోజు మెన్యూ చెప్పండి. చికెన్ అది 2 రకాలుగా మా కాళ్ళు ఉంటుంది నాకు. అవునా? మటన్ నువ్వు వండుతున్నావా? ఇంక ఈలోపు తాడు మార్చే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. పలానా టైం లోపు చేయండి అని చెప్పారంట. ఫస్ట్ ఒక పసుపు తాడికి ఆ పసుపు కొమ్మది కట్టి అది మెడలో వేసిన తర్వాత మా అన్నయ్య పెళ్లిలో ఏవైతే తాడు కట్టాడో అవి తీయాలి కదా. సో ఇంకా అది జరుగుతుంది. యాక్చువల్గా 16 రోజుల పండుగ వచ్చేసి శుక్రవారం వచ్చింది. ఇంకా పంతులు గారిని అడిగితే శుక్రవారం కాదు 16 రోజుల పండుగ 18వ రోజు కూడా చేసుకోవచ్చు, కావాలంటే అప్పుడు చేసుకోండి అని అన్నారు. సో ఇంకా 18వ రోజు అంటే సండే రోజు ఇంకా చేస్తున్నాం అనమాట. పసుపు తాడులోకి వచ్చడానికి నల్లపూసలు, పగడాలు అవి కావాలి కదా. మా అమ్మ ఏమో ఊరు నుంచి అక్కడే కొనేసి తీసుకురావాల్సింది. మా అమ్మ మర్చిపోయిందంట. ఇంకా చెన్నైలో కొన్నారు. ఇదిగోండి, ఇదే మా వదినకి తీసుకున్న తాడు. మమ్మీ డాడీ తీసుకున్నారు. ఇంకా 3 గుండ్లు వచ్చింది. చక్కగా డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది ఎన్ని కాసులో నాకు అంత ఐడియా లేదు. తాడైతే బాగుంది. ఇదేమో అడ్డపూస. మా అమ్మ ఆ తాడు తీసుకెళ్తున్నాం కదా బంగారం తాడు అనుకుంది, కానీ ఎందుకే పసుపు తాడు కావాలి, నల్లపూసలు, పగడాలు ఇవి కూడా కావాలి కదా, అయ్యో మర్చిపోయింది. నల్లపూసలకి బాగానే హోల్స్ ఇచ్చారు, కానీ పగడాలకి చాలా చిన్న హోల్ ఇచ్చారు. అవి అసలు దూరలేదనమాట. మా డాడీ ట్రై చేశారు, మా అత్త ట్రై చేసింది, మా మామయ్య కూడా ట్రై చేశారు. ఇంకా అస్సలు ఏంటంటే అందరూ ఒక్కొక్క హ్యాండ్ వేద్దాం, ఎవరికి కుదిరితే వాళ్ళకి వస్తుంది కదా అని చెప్పి ఇంక అందరూ ట్రై చేశారు. ఇంక లాస్ట్కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు కూడా ట్రై చేసుకున్నారనమాట. మా అన్నయ్య అయితే ఇంక అక్కడ అంత స్ట్రాంగ్గా ఇంక ఎలాగైనా ఇది అసలు వెళ్ళాలి లోపలికి అని చెప్పి వాళ్ళిద్దరూ చాలాసేపు ట్రై చేశారు. అక్కడే కొంచెం టైం ఎక్కువ పట్టేసింది అనమాట. నల్లపూసలు బాగానే వెళ్ళిపోతున్నాయి, కానీ పగడం మాత్రం అస్సలు వెళ్ళలేదు. చాలాసేపటికి లాస్ట్కి ఇంకా మొత్తానికి ఒక 2 అయితే వెళ్ళాయి. మా అమ్మ అంది ప్రస్తుతానికి కానివ్వండి, తర్వాత మళ్ళీ మన ఊరు వచ్చిన తర్వాత ఒకసారి కావాలంటే అప్పుడు మార్చచ్చులే, మంచి రోజు చూసి అప్పుడు మార్చుకుందాం అని అంది. ఇంకా అలా మొత్తానికి పగడాలు, నల్లపూసలు ఇన్ని లెక్క అని ఉంటుంది కదా, అలాగా వేసేసి మొత్తానికి తాడైతే ఇప్పుడు మార్చేశారు.
మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడు రెంట్ హౌస్లో ఉన్నారు కదా, సో ఆ ఇంటి ఓనర్ ముందు ఆవిడకి తాంబూలం ఇద్దామని చెప్పి ఫస్ట్ ఆవిడకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా మా అమ్మకి మా అత్తకి అలా తాంబూలాలు ఇచ్చేసింది మా వదిన. అదే మన ఊర్లో అంటే నార్మల్గా ఇంకా మంచిగా జరుగుతుంది అనుకోండి, బట్ ఇంకా వేరే ఊర్లో ఉన్నాం కాబట్టి తప్పదు. ఈలోపు వాషింగ్ మిషన్ ఫిట్ చేయడానికి టెక్నీషియన్ కూడా వచ్చేసారు. సో ఇంకా ఫిట్టింగ్ కూడా చేయించేస్తున్నారు. పనిలో పని అయిపోతుంది, మళ్ళీ ఎందుకులే అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఫోన్ చేసి రండి 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 అనే బదులు వచ్చారు కదా, ఇంక చేపిచ్చేద్దామని చేపిస్తున్నారు. ఇంకా ఒక పక్క మా వదిన చికెన్లో 2 రకాలుగా అని చెప్పింది కదా మా అమ్మ, చికెన్ని 2 రకాలుగా చేస్తుందని. ఒకటేమో కర్రీ, ఇంకొకటేమో ఫ్రై అనమాట. ఎందుకు ఈ రెండిట్ల ముందు బగారా రైస్ కూడా అయిపోయింది. అది ఇంకా దమ్ పెట్టేసి పక్కన ఒక దగ్గర పెట్టేశాము, వేడిగా ఉందని చెప్పి. ఇంకా మా వదినకేమో చికెన్ అస్సలు నచ్చదంట. తను అసలు ఎప్పుడు తినలేదు, ఇంట్లో ఉండినా బయటైనా అస్సలు తనకి చికెనే పడదు. మటన్, ఫిష్ ఇలా తింటుంది, చికెన్ మాత్రం తిందంట. ఇంకా మా అన్నయ్య కోసం అని చెప్పి వండడం నేర్చుకుంది, తను మాత్రం అసలు తిందు. ఇంకా అలాగా అమ్మ మటన్ కర్రీ వండింది కదా, అది అమ్మకి, చికెన్ ఏమో మాకు. ఇంకా రోజు లంచ్కి మా ఇంట్లో మెన్యూ చూపిస్తానే, ఇదేమో బగారా రైస్, ఆ తర్వాత మా అమ్మ వండిన మటన్ కర్రీ, ఇంకా నెక్స్ట్ మా వదిన చేసిన చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై. ఇంకా చికెన్ ఫ్రై ఏమో అవుతుందన్నమాట, కొంచెం పొయ్యి మీద లేట్గా పెట్టాము, అందువల్ల అది ఇంకా కొంచెం అవుతూ ఉంది. ఇంకా చికెన్ ఫ్రై 3 లెగ్ పీసులు నాకు, అన్నయ్యకి, బావకి, డాడీ అలా కొట్టించారు. సో అది బగారా రైస్, మటన్, చికెన్, అది మెన్యూ అనమాట ఆ రోజు ఫుల్గా. ఇంకా అందరం ఫస్ట్ అత్తయ్యకి మామయ్యకి పెట్టేసిన తర్వాత మేము ముగ్గురం కూర్చొని, మా వదినేమో మటన్ కర్రీ వడ్డించుకుంటుంది, నేనేమో మా ముగ్గురికి చికెన్ కర్రీ వడ్డించి మొత్తానికి మేము ముగ్గురం అలా తినేసాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కాసేపు కూర్చున్నాము. ఇంకా మా బావ వాళ్ళు ఏమన్నారంటే డీమార్ట్కి వెళ్దామన్నారు. మా వైపు డీమార్ట్ ఉండదు, అంటే చెన్నైలో మేము ఉండే వైపు డీమార్ట్ ఉండదు, అవి తప్ప అన్నీ ఉంటాయి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ వైపు అయితే డీమార్ట్ ఉంది ఇంచక్క. ఏంటంటే ఇక్కడ చెన్నైలో ఉన్న లోకల్ బ్రాండ్స్కి ఈ డీమార్ట్లోకి ఎలాగైనా కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, మనం ఏదైనా ఈజీగా కొంచెం వెళ్ళి తెచ్చుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఏమైనా వెళ్దామన్నా కూడా మా సైడ్ అయితే డీమార్ట్ ఉండదు. ఇంకా అందుకే ఇక్కడ ఎలాగో ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూసి మనకి ఏమైనా కావాలంటే తెచ్చుకుందాము అని చెప్పి ఇంకా వెళ్ళాము. ఏమీ లేదు, యాక్చువల్గా నాకైతే గ్లాస్ జార్స్ తీసుకోవాలని ఉంది, అందుకని ఇంకా దానికోసమనే వెళ్ళామన్నమాట. ఇంకా పనిలో పని మా వాళ్ళు బొమ్మలేవో అడిగితే అవి కూడా చూసాము. ఇంకా కొన్ని ప్లేసెస్లో వీడియో తీయొద్దన్నారు, అందుకని పెద్దగా వీడియో తీయలేదు డీమార్ట్లో. షాపింగ్ అయిపోయింది, ఎందుకంటే కొన్నవి పెద్దగా ఏం లేవు, కానీ బిల్లింగ్ దగ్గర మాత్రం చాలా టైం పట్టింది. ఆ చుట్టూ తిరగడం ఏమో కానీ ఆ బిల్ దగ్గర నుంచోడానికే, బిల్లింగ్ కౌంటర్ దగ్గర అసలు ఖాళీ లేదనమాట. ఇంకా బయటకు వచ్చేసాము, అయిపోయిన వెంటనే ఇంకా బయటకు వచ్చేసాము. బయటేమో పాప్కార్న్ అవి అమ్ముతున్నారని చెప్పేసి తీసుకున్నాము. అది ఎంత దరిద్రంగా ఉందంటే అసలు పాప్కార్న్ చండాలంగా ఉంది, అస్సలు బాగాలేదు. ఇంకా రాజమండ్రి డీమార్ట్ దగ్గర దొరికే పాప్కార్న్ చాలా బెస్ట్ అనమాట. అసలు ఇది ఎంత దరిద్రంగా ఉందో టేస్ట్ వైజ్ మాత్రం. ఇంకా తర్వాత ఏమేమి కొన్నానో చూపిద్దాం అనుకున్నాను, అసలు వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా అందుకని తర్వాత ఒక క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకా గ్లాస్ జార్స్ ఇవైతే ఈ సెట్ ఆఫ్ 3 వచ్చాయి, ఇవి నేను రాజమండ్రి డీమార్ట్లోనే తీసుకున్నాను. అవి కాకుండా పక్కనున్న ఈ గ్లాస్ జార్ ఉంది కదా, ఇవి తీసుకున్నాను అనమాట, ఇలా చిన్న వస్తువులు వేసుకోవడానికి అని చెప్పి. ఇవేమో సెట్ ఆఫ్ 4 వచ్చాయి, ఇవి 100 రూపీస్, అంటే 99 రూపీస్కి 4 వచ్చాయి గ్లాస్ జార్స్. ఇంకా ఇవి వేరే షేప్, అంటే వేరే మోడల్, ఇవి కూడా 4 తీసుకున్నాను. కానీ ఇవి 100 రూపీసో కాదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇవి కూడా 4 తీసుకున్నా. కిచెన్లోకి కొంచెం మంచిగా ఇవన్నీ వేసుకోవడానికి ఉంటుంది కదా, ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి ఇంక తీసుకున్నాను. మా మమ్మీ ఆల్రెడీ ఇంక ఇవన్నీ వేసేసి ఇట్లా పెట్టింది. నేను ఆ రోజు వీడియో తీయడమే మర్చిపోయాను, అందుకని తర్వాత ఒకరోజు తీసి మీకు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా డిమార్ట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి జిగేలమంటుంది అనమాట ఎండ. ఇంట్లో ఉన్నంతసేపు తెలియలేదు, డిమార్ట్లో ఉన్నంతసేపు తెలియలేదు. బయటకు వచ్చేసరికి ఎంత ఎండగా ఉందో. క్యాబ్లు ఏమో ఎందుకో కానీ బుక్ అవ్వలేదు, చాలాసేపు ఆ లొకేషన్కి అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత ఎప్పుడో క్యాబ్ వస్తే ఇంకెక్కేసి ఇంటికి వచ్చి వీళ్ళందరికీ కూడా ఇంకా టాటా బాయ్ చెప్పేసి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. డిమార్ట్ నుంచి వచ్చాక ఇంకొక అరగంట సేపు అలా ఉన్నాంలేండి అక్కడ కూడా ఉండి, ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మా ఇంటికి బయలుదేరిపోతున్నాము. సో అదండి ఈ రోజుకి వీడియో. మా వదినికి తాడు మార్చడం అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. అందరం కలిసి చక్కగా కక్క ముక్క అన్ని బాగా తిన్నాము. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము. సో అంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అట్లా స్మెల్లింగ్ బాయ్.